శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమాలు. ముందుగుండా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటేనే ఒక పవిత్రమైన మాసంగా మనకి పరిగణింపబడుతుంది. ఈ కార్తీక మాసం హిందూ సంప్రదాయాలలో ఎంతో పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో చేసిన ప్రతి పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక్కడ కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిగా దీపారాధన. ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టు ముందు, దేవాలయంలో, ఇంటి ముందు దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. దీపం వెలిగించడం వల్ల పాపాలు నశించి సుఖశాంతులు కలుగుతాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. రెండవది తులసి ఆరాధన. తులసి పూజ దినోత్సవం ఈ నెలలలోనే జరుగుతుంది. అంటే ప్రతి ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి హారతి ఇవ్వడం చాలా మంచిది. అలాగే తులసి ముందు దీపం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. తులసి పూజ వలన ఆరోగ్యం, ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఇకపోతే మూడవది స్నానం, అంటే కార్తీక స్నానం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నదిలో లేదా ఇంట్లో స్నానం చేసి పూజ చేయాలి. అంటే కార్తీక స్నానం వలన మనస్సు, శరీరం పవిత్రమవుతుంది. ఇకపోతే నాలుగవది చాలా ముఖ్యమైనది. అంటే ఈ కార్తీక మాసంలో మహాశివునికి రుద్రాభిషేకం, శివార్చన. ఈ నెల శివుడికి అత్యంత ప్రీతికరమైనది. మనం ఏ మాసంలో చేయని పనులు, అంటే మంచి పనులు, అంటే శివునికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు చెయ్యనివి ఏమైనా ఉంటే అది కార్తీక మాసంలో మనం నిర్వహించుకోవచ్చు. అంటే ఎలాగా అంటే ప్రతిరోజు లేదా సోమవారం రోజున శివలింగం వద్ద పాలు, నీరు, బెల్లం, పువ్వులు సమర్పించి రుద్రాభిషేకం చేయాలి. ఓం నమఃశివాయ అని జపం చేయడం వల్ల మంచి శ్రేయస్కరం మనకు లభిస్తుంది. తదుపరి ఐదవది దీపదానం. అంటే దేవాలయంలో లేదా నదీ తీరంలో దీపదానం చేయడం మహాపుణ్యం. దీని వలన పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే మనకి ఉన్న పాపాలు నశిస్తాయి. ఆరవది ఉపవాసం, దానం. సోమవారం, ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేయడం చాలా మంచిది. ఆహారం, బట్టలు, నిత్యావసర వస్తువులు పేదలకు దానం చేయాలి. ఇకపోతే ఏడవది పుస్తక పఠనం. పుస్తక పఠనం అంటే శివపురాణం, కార్తీక పురాణం, సత్యనారాయణ కథ వంటివి చదవడం చాలా శ్రేయస్కరం. ఇక ఎనిమిదవది పుణ్యక్షేత్ర దర్శనం. సాధ్యమైతే ఈ నెలలలో శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, తీర దేవాలయంలో కానీ దర్శించాలి. తొమ్మిదవది పశుపక్షాదులకు ఆహారం పెట్టడం. పక్షులు, పశువులకు ఆహారం పెట్టడం అని అర్థం. దాని వలన దయాధర్మం పెరుగుతుంది. ఇకపోతే 10వది ధ్యానం, జపం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొద్దిసేపు శివుడు లేదా మహావిష్ణువు వద్ద ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన పుణ్యకార్యాలు. ఇవి మనం ఏ కాలంలో చేయకపోయినా కార్తీక మాసంలో మాత్రం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. ఇవి చేసేవారికి అనంతమైన శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. మరిన్ని భక్తి సమాచారం కోసం సాయి బ్రదర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.